తమిళనాడులోని ప్రముఖ శివాలయమైన తిరువన్నామలైకి పౌర్ణమి శుభ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం తిరుపతి నుంచి 136 బస్సులను పంపుతున్నట్లు తిరుపతి అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ డిఆర్ నాయుడు తెలిపారు. చాలా మంది భక్తులు అరుణాచలం బస్సుల కోసం వెయిట్ చేయకుండా తిరువన్నామలై వెళ్లే విధంగా భక్తులకు ఫ్రీగా వాటర్ బాటిల్స్ కూడా అందజేస్తున్నామని అన్నారు. అలాగే ఇందులో ఏసీ బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కానీ తిరువన్నామలై తిరుగు ప్రయాణం బస్సులు మాత్రం రిజర్వేషన్ లేదని, బస్సులు నిలుపుకునే సౌకర్యం కూడా లేదంటూ తెలియజేశారు. అలాగే నరేంద్ర మోడీ మొదలుపెట్టిన స్వచ్ఛ భారత్ పరిశుభ్రత, ఆర్టీసీ బస్టాండ్ ను పరిశుభ్రంగా పెట్టుకుంటామంటూ చెత్తబుట్టలు ఏర్పాటు చేస్తామని, వచ్చే ప్రయాణికులకు కూడా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ప్రతి ఒక్క పరిసరాన్ని శుభ్రంగా పెట్టుకోవాలని అవగాహన కల్పిస్తామని అన్నారు. ఆరోగ్యవంతమైనటువంటి రాష్ట్రాన్ని, దేశాన్ని అందించాల్సిందిగా ఆయన కోరారు. తిరుపతి నుండి తిరువన్నామలైకి 136 బస్సులు పంపించడం జరిగింది. ఈరోజు చాలామంది బస్సుల కోసం వెయిట్ చేయకుండా వచ్చినట్లే తిరువన్నామలైకి వెళ్తున్నారు. వారికి ఈరోజు ఫ్రీగా వాటర్ బాటిల్ కూడా కొంతమందికి సప్లై చేయడం జరిగింది. ఇందులో ఏసీ బస్సులు కూడా ఏర్పాటు చేయడం అయింది. కానీ తిరువన్నామలై నుండి వచ్చేటప్పుడు మాత్రము మేము రిజర్వేషన్ సౌకర్యం ఏర్పాటు చేయడం లేదు. ఎందుకంటే అక్కడ రిజర్వేషన్ ఉంటే ఇబ్బందులు కొన్ని ఉన్నాయి. లోపలికి బస్సులు పంపించడం లేదు బస్టాండ్కు, అందువల్ల మేము పెట్టలేదు. కాబట్టి బస్సులు రేపు సాయంత్రం వరకు మీకు అక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. వాటిని ఉపయోగించుకొని వచ్చి తిరిగి రావాల్సిందిగా ప్రయాణికులకు విజ్ఞప్తి చేయడం అనేది. అదేవిధంగా ఈ రోజు నుంచి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మన రాష్ట్రమంతా మరియు మన దేశమంతా కూడా జరుపుకుంటున్నారు 15 రోజులు. ఈ కార్యక్రమంలో భాగంగా తిరుపతి బస్టాండ్ను శుభ్రంగా పెట్టుకోవడం, ప్రతి ఒక్క పరిసరాన్ని శుభ్రంగా పెట్టుకోవాలనేసి ప్రజలకు విజ్ఞప్తి చేయడం, వాళ్ళకి అవగాహన కల్పించే కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు నుంచి మేము అవగాహన కల్పిస్తున్నాము. ఇందులకు ప్రజలంతా కూడా దీన్ని ఉపయోగించుకొని ఆరోగ్యవంతమైనటువంటి రాష్ట్రాన్ని, దేశాన్ని అందించవలసిందిగా విజ్ఞప్తి చేయడం అనేది. థ్యాంక్ యూ.